ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నా స్టైల్లో బోండా తయారు చేస్తున్నానండి. ఏ విధంగా తయారు చేస్తానో చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. నేనైతే ఇడ్లీ బ్యాటర్ తీసుకున్నాను. అందులో 2 కప్స్ మైదా వేసుకున్నానండి. మైదా బదులు గోధుమ పిండి కూడా వేసేసుకోవచ్చు. ఉల్లిపాయలు చిన్నవి కట్ చేసి వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి నేను కొంచెం వేసుకున్నానండి. మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి నేను కొంచెం వేసుకున్నాను. కరివేపాకు కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా వేసుకున్నానండి. నెక్స్ట్ కొత్తిమీర, నెక్స్ట్ ఓం అండి 1 స్పూన్ వేసుకోవాలి. నెక్స్ట్ 1/2 టీ స్పూను వంట సోడా అండి. సాల్ట్ సరిపోనంత వేసుకోవాలి. నెక్స్ట్ 1/4 కప్పు వచ్చి పెరుగండి. మొత్తం అంతా కలిపి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇడ్లీ బ్యాటర్ వేయకుండా కూడా బోండా తయారు చేసుకోవచ్చండి. నేనైతే ఇడ్లీ బ్యాటర్ కొంచెం వేసుకున్నాను. చూసారు కదా, నేను ఏ విధంగా ఇలా కలుపుకోవాలి. మరి లూజ్గా కలుపుకోకూడదు, బోండా అనేది సరిగ్గా రాదండి. చూసారు కదా, ఈ విధంగా అన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత 20 నిమిషాల పాటు కలిపేసి పక్కన ఉంచుకోవాలండి. 20 నిమిషాల తర్వాత బోండాలు వేసుకుందాం. ఇందులో కొంచెం వేడి ఆయిల్ అనేది నేను వేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ మరిగింది కదా, ఇందులో నేను బోండా అనేది వేసేసుకుంటున్నానండి. చూసారు కదా, చిన్న చిన్న మరి చిన్నవి కాదు, మీడియం సైజులో వేసుకుంటున్నాను. ఇందులో పెద్ద సైజు వేసుకోవచ్చు, లేకపోతే చిన్నవైనా వేసుకోవచ్చు. ఇంకా నేనైతే మీడియం సైజులో వేసుకుంటున్నాను. కొంచెం వేడెక్కిపోయినాక ఆ బోండా అనేది పైకి తేలిపోతుందండి. వెంటనే కదపకూడదు. ఇంకా చూసారు కదా, బయటికి ఇలాగా వచ్చేసాయి. ఆయిల్ వేడెక్కుతుంది కొలిది ఇంకా పైకి వచ్చేస్తాయండి అవి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలండి. చూసావు కదా, కొంచెం వేగాయి. ఇంకా గోల్డ్ కలర్ వచ్చినంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే నేను మ్యూజిక్ అనేది యాడ్ చేసేస్తానండి. చూస్తూ ఉండండి ఫ్రెండ్స్.
ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే బోండాలన్నీ వేసుకున్నానండి. వేసిన తర్వాత ఇప్పుడు నేను ప్లేట్లో సర్వ్ చేసుకుంటున్నాను. బోండా విత్ పల్లి చట్నీ అయితే చాలా సూపర్గా ఉంటుందండి. మార్నింగ్ టిఫిన్కి చాలా వేగంగా కూడా అయిపోతుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అది చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. నెక్స్ట్ వచ్చే వీడియోస్ అనేది ఏ టైప్లో తీయాలనేది, ఎటువంటి వీడియోస్ కావాలనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. తప్పకుండా ఆ వీడియోస్ తీయడానికి ప్రయత్నిస్తాను. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్, టేక్ కేర్.